హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎంఏఎల్ న్యూస్. ఈ వీడియోలో ముఖ్యంగా ఇక్కడ తెలంగాణలో లాక్డౌన్ అనేది మరొకసారి పొడిగించాలా వద్దా అనే దానికి సంబంధించి సీఎం కేసీఆర్ గారు అయితే ఒక లేటెస్ట్ బ్రేకింగ్ న్యూస్ అయితే ఇవ్వబోతున్నారు. దానికి సంబంధించి పూర్తి వివరాలను కూడా వీడియోలో అయితే చూద్దాం. ఇక లాక్డౌన్ అయితే పెంచే అవకాశాలు ఉన్నాయి లేదా అనే దానికి సంబంధించి ఈ వీడియోలో అయితే మీకు ఎక్స్ప్లెనేషన్ చేస్తాను. ఇక్కడ తెలంగాణలో మే 30 వరకు కూడా లాక్డౌన్ అయితే అమల్లో ఉంది. ఇక దీన్ని పొడిగించాలా వద్దా అనే దానికి సంబంధించి లాక్డౌన్పై 30న రాష్ట్ర మంత్రివర్గం భేటీలు అయితే నిర్ణయం అయితే తీసుకోనున్నారు. రాష్ట్రంలో లాక్డౌన్ పొడిగించాలా వద్దా అన్న అంశంపై మంత్రివర్గం నిర్ణయం తీసుకోనుంది. దీనికోసం సీఎం కేసీఆర్ అధ్యక్షతన ఈ నెల 30న మధ్యాహ్నం 2 గంటలకు ఇక్కడ ప్రగతి భవన్లో కేబినెట్ అయితే మీటింగ్ జరగనుంది. కరోనా 2వ వేవ్ ఉధృతి నియంత్రించడానికి ఈ నెల 12 నుంచి లాక్డౌన్ అయితే విధించారు, అందరికీ తెలిసిందే. ఇప్పటికే ఒకసారి పొడిగించారు కూడా. ఈ నెల 30తో ఇది ముగియనుంది. లాక్డౌన్ ఫలితంగా కరోనా కేసులు తగ్గుముఖం పట్టడంతో మరికొన్ని రోజుల పాటు పొడిగించే అవకాశాలు అయితే ఉన్నాయి. కొత్తగా సడలింపులు, మినహాయింపులు ఇచ్చి మరో వారం 10 రోజుల పాటు లాక్డౌన్ పొడిగించవచ్చని సమాచారం. కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. లాక్డౌన్ ఎత్తివేస్తే మళ్ళీ పెరిగే అవకాశం ఉందంటూ పొడిగింపునకే ప్రభుత్వం అయితే ఇక్కడ ముగ్గు చూపనుంది. ప్రస్తుతం ఉదయం 6 నుంచి 10 గంటల వరకు సడలింపులు అయితే అమలు చేస్తున్నారు. దీన్ని మధ్యాహ్నం 12 గంటల వరకు పెంచాలని వ్యాపార వర్గాల నుంచి ప్రభుత్వానికి విజ్ఞప్తులు అయితే వస్తున్నాయి. ఈ అంశంపై మంత్రివర్గం చర్చించి నిర్ణయం అయితే తీసుకునే అవకాశం అయితే ఉంది. స్థిరాస్తి రంగం వ్యాపారుల నుంచి వస్తున్న విజ్ఞప్తుల మేరకు నిర్మాణ రంగ ప్రాజెక్టులు పనులు కూడా కొనసాగించేందుకైతే కొత్తగా సడలింపులు ఇచ్చే అంశాన్ని అయితే ప్రభుత్వం అయితే పరిశీలిస్తుంది. అలాగే సిమెంటు, స్టీలు, హార్డ్వేర్ దుకాణాలు సడలింపులు ఇచ్చే అంశంపై నిర్ణయం అయితే తీసుకునుంది. కాగా అక్కడ వానాకాలం పంటల సాగు ఏర్పాట్లు, ఎరువులు, విత్తనాలు సరఫరా తదితర అంశాలపై కేబినెట్ చర్చించి నిర్ణయాలు అయితే తీసుకున్నది. ఇక రైతు బంధు సొమ్ము పంపిణీపై నిర్ణయాన్ని ప్రకటించే అవకాశం కూడా ఉంది. ఇక ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఇక్కడ సడలింపులు అయితే కన్ఫామ్గా ఇస్తున్నారు. ఇక్కడ 12 గంటల వరకు కూడా సమయాన్ని పెంచే అవకాశం అయితే ఉంది. ఇక లాక్డౌన్ అయితే పెంచే అవకాశం అయితే 100% కూడా ఉంది. సో చూశారు కదా, ఎట్టి పరిస్థితుల్లో లాక్డౌన్ అయితే పెంచుతున్నారు. దీనికి సంబంధించి సడలింపులు కూడా ఇస్తున్నారు. సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే కంపల్సరీ లైక్ చేయండి.